మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యునైటెడ్ నేషన్స్ లో సెప్టెంబర్ నెలలో యోగా దినోత్సవాన్ని గురించి ఆయన ప్రపోజల్ చేసినప్పుడు ప్రతిపాదించినప్పుడు జూన్ 21ని యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ప్రకటించడమే కాకుండా దాదాపు ఆ సంవత్సరం 177 దేశాల్లో ప్రపంచంలో 177 దేశాల్లో యోగా దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబడింది అనేటువంటి విషయం భారతదేశానికి అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి విషయం. కొన్ని మిలియన్ల కొద్ది ప్రజలు ఆ వేళ ప్రపంచం అంతా కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నరేంద్ర మోడీ గారు యోగాకి ఇచ్చేటువంటి ప్రాధాన్యతను మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. విద్యార్థులుగా ఉన్నటువంటి మీరంతా కూడా ఈ వయసు నుండి కూడా యోగాని అభ్యసించాల్సినటువంటి అవసరం ఉంది. మాకు కూడా పెద్దగా సమయభావం వల్ల కానివ్వండి, లేకపోతే టెన్షన్స్ వల్ల కానివ్వండి సమయం కేటాయించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారు ఎంతో ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ ఈ దేశ సాంప్రదాయాన్ని మరవరు, యోగాని వదిలేటువంటి ప్రసక్తి లేదు. ఏ పర్వదినాన్ని కూడా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకే అనుగుణంగా ఆయన దినచర్య ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం వల్ల చక్కటి మానసిక ప్రశాంతతకి మందు లేదు. అది మనసుకు సంబంధించినటువంటి విషయం. యోగా చేయడం వల్ల శరీరానికి మెదడుకి కనెక్టివిటీ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత, చక్కటి శరీర దారుఢ్యం, ఆరోగ్యం సంరక్షించబడుతుంది. చక్కగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. డాక్టర్స్ వద్దకు హాస్పిటల్ చుట్టూరు తిరగవలసినటువంటి పని ఉండదు. కానీ దీనికోసం మనం రోజు కనీసం ఉదయం అరగంట సమయం కేటాయిస్తే చాలు అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మన దినచర్యలో యోగా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాం.